అనిపిస్తుంది. కొంతమంది ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు ఇటు వైద్య చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు, పేషెంట్స్. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఈ సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు, అసలు ప్రమాదం ఎట్లా జరిగిందని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే బిగ్ టీవీ చేస్తుంది. ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, ఏం పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి మీరు? తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంటే మధ్యలో మన్నగూడ దాటిన తర్వాత చెవెళ్ళ దగ్గరలో అయింది. అసలు ఎట్లా జరిగింది, ఏంది, మీరు అబ్జర్వ్ చేశారా? అంత అబ్జర్వ్ చేయలేదు. నేను కూర్చొని ఇట్లా లేచి నించున్నాను. నించుండేసరికి ఒక 2 మినిట్స్లో నించున్న ఒక 2 మినిట్స్లోనే ఆయన బ్రేక్ కొట్టేసిండు. మొత్తం ముందలున్న అంతా బాగా ఫుల్ ఉంది బస్సు. ముందలున్నదంతా వెళ్ళిపోయారు, నా ముందున్నదంతా. నేను పట్టుకొని నిలబడి ఉన్నాను. అది ఆయన లారీ గుద్దేసరికి గ్లాసెస్ అన్నీ పగిలి ఇట్లా మొత్తం పైకి వచ్చింది. నేను వదిలేసిన, అది ఫేజ్ కొట్టేసరికి రాడ్డుకు దాకి ఇట్లా ముందరున్న పోల్కి దాగి ఈ లెఫ్ట్ సైడ్లో పడిపోయినా. లేచే గ్యాప్ గిట్ తెలుసు, కంకర వచ్చేస్తుంది పైకి, మొత్తం అంతా మూసుకుంది. మొత్తం నాకు ఇక్కడ వరకు వచ్చేసింది. మొత్తం ప్యాక్ అయిపోయినా నేను. మొత్తం ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయినాం అందరం. అది కొద్ది ఉన్న వాళ్ళకి ఇట్లా బయటికి పడ్డాం. తర్వాత జేసీబీ వచ్చిన తర్వాత అవి లెఫ్ట్ సైడ్లో అది పగలవేసి బయటికి తీసారు ఒకరొకరు. ఎంతసేపు మీరు కంకర పడ్డ తర్వాత ఎంతసేపు ఉండే? పోలీసులు కానీ మిగతా వాళ్ళు, స్థానికులు ఎవరైనా వచ్చారు? పోలీసు వాళ్ళు అందరు వచ్చారు. కాకపోతే వాళ్ళకి ఎట్లా ఒకరి నుంచి తీస్తే ఒకరు ప్యాక్ అవుతారు, మళ్ళీ పడుతుంది పైనకించి. వాళ్ళు మొత్తం లోడ్ మొత్తం మా పైననే ఉంది, మళ్ళీ పడుతుంది తీస్తున్న కొద్దీ. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇక ఇటు సైడ్ నుంచి జేసీబీ వచ్చిన తర్వాతనే వాళ్ళు అంతా అది పగలగొట్టించి ఒకరొకరిని బయటకు తీస్తారు. ఒక 20 మినిట్స్ అయింటుంది, టైం బట్టి ఉంటుంది. అది వచ్చిన తర్వాత పగలగొట్టేసి కొద్దిగా కంకర బయటికి తీసేసి అప్పుడు మమ్మల్ని సేవ్ చేసి. టిప్పర్ని అబ్జర్వ్ చేయలేదా? బస్సు కూడా స్పీడ్లో ఉందా? 2 స్పీడ్లోనే ఉన్నట్టున్నా. మేము అంత అబ్జర్వ్ చేయలేదు. ఇట్లా లేచి నుంచి గ్యాప్ ఇట్లా గ్యాప్ గిట్ట లేదు, ఇట్లా కొట్టేసి మొత్తం వెనక్కి వచ్చేసింది. టిప్పర్ మొత్తం వెనక్కి వచ్చేసి ఆ లోడ్ మొత్తం మా పైకి వచ్చేసింది. మొత్తం తగిలిన దానికన్నా అది ప్యాక్ అయిపోయి ఊపిరాడాక ఇట్లా అయిపోయింది. మొత్తం ఊపిరాడాక. ఎంతమంది ఉండే మీరు అంచనా వేసిన ప్రకారం? ఎంతమంది బయటపడ్డారు? ఎంత ఐడియా లేదు. మేము ఒక 50 మంది అని ఉంటాం. బస్ ఫుల్ ఉంది మొత్తం. మేము నేను లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాను. నేను అప్పుడు నిలబడ్డాను. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు మాత్రమే సేఫ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఆ రైట్ సైడ్లో ఉన్నారు, రైట్ సైడే పోయి మొత్తం ప్యాక్ అయిపోయింది అటు సైడ్ మొత్తం. నా కాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి గిట ఎక్స్పైర్ అయిపోయింది. ఆయన ఎట్లనే కూర్చున్న కింద పడ్డాడు, అట్లనే ప్యాక్ అయిపోయింది. మొత్తం ప్యాక్ అయిపోయింది. నా దగ్గర మేమే ఒక 5 మంది ఉంటాం. నా వెనకాల ఒక బాబుండు, ఆయన ప్యాక్ అయిపోయాడు. ఆయన పైన నేను, నా పైన ఇట్లా మళ్ళీ ముగ్గురం ఇట్లా ఉన్నాం. ఒకటి దగ్గర ఇట్లా ఇరుక్కుపోయినాం. అది ఒక పలగొట్టిన తర్వాతనే మేము బయటికి ఒకరిని తీసి బయటికి తీసుకొని వచ్చినాం. మీరు ఏం చేస్తుంటారు హైదరాబాద్ కంటే? రెగ్యులర్గా ఆర్టీసీ బస్సులో వెళ్తుంటారు? లేదు, ట్రైన్ మిస్ అయినందుకు ఇటు నిన్న సండే వీక్ ఆఫ్ ఉన్నందుకు వెళ్ళింటి. మండే ఆఫీస్కి వెళ్దాం అనేసి మార్నింగ్ లేచి బయలుదేరి, ట్రైన్ మిస్ అయింది, బస్కి వచ్చేసినాం. రెగ్యులర్గా ట్రైన్కి వెళ్తాం. లేదు, వీక్ ఆఫ్ ఉందని వెళ్ళాను. సండే ఉంది కదా, వీక్ ఆఫ్ అనేసి వెళ్ళాను. శ్రీనివాస్ సేల్స్మెన్స్గా హైదరాబాద్లో పనిచేస్తాడు. వీక్లీ తన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ట్రైన్ మిస్ అవ్వడంతో బస్సు ఎక్కాడు. బస్సు ప్రమాదానికి గురైంది. అందు నుంచి ప్రాణాలతో